హలో ఆల్, ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టి దీంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇందులో హోల్ గ్రామ్ మసాలా, ఇందులో నేను ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇంకా ఒక 2 బిర్యానీ ఆకు తీసుకున్నానండి. వేసి 1 నిమిషం అయిన తర్వాత ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 మీడియం ఆనియన్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కేజీ మష్రూమ్ తీసుకున్నానండి, సో ఆనియన్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటోస్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనికి కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్స్ ఆఫ్ కళ్ళుప్పు వేసుకున్నానండి. నాకు టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకొని మసాలా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మంటని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మష్రూమ్ని మగ్గనివ్వాలి. మష్రూమ్ ఉడకటానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోదండి, తొందరగానే ఉడికిపోతుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కానీ, లేదా మీ దగ్గర ఉన్నట్టయితే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కానీ యాడ్ చేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మష్రూమ్లో విటమిన్ డి అండ్ బి పుష్కలంగా ఉంటాయండి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో మష్రూమ్ విల్ హెల్ప్ యూ టు బూస్ట్ యువర్ విటమిన్ డి. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన హెల్త్కి ఎంతో ఉపయోగకరం. సో మష్రూమ్ ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి. ఇక మన కర్రీ విషయానికి వస్తే ఇదైతే ఉడికిపోయిందండి. చివరిగా దీనికి కొంచెం కొత్తిమీరని తీసుకొని కలిపామంటే మన సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. ఇది మనం రైస్, రోటీ, చపాతీ అండ్ బిర్యానీ దేనితో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి. చికెన్ అండ్ మటన్కి ధీటుగా ఉంటుంది దీని టేస్ట్. సో తప్పకుండా నెక్స్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేయండి.